రాబోయే రోజులలో కూడా ఈ లవ్ ఎల్డర్ అనేది ఎలా విస్తరించాలనుకుంటున్నారు? ఇది ఫస్ట్ ఏందంటే మనము ఇప్పుడు స్టార్ట్ విత్ ఏందంటే ఒక 5, 6 దేశాల్లో మొదలుపెట్టాం. హ్మ్. ఆస్ట్రేలియాలో, తర్వాత ఇండియాలో, అదే కాకుండా పక్కన దుబాయ్, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలలో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఇప్పుడు అమెరికాలో దాదాపుగా నేనే పోతున్నాను. ఈ జూన్ 10కి వెళ్తున్నాను. ఓకే. నేను ఆగస్ట్ 28న మళ్ళీ ఇండియాకి వస్తాను. ఈ 78 రోజుల్లో దాదాపు 75 రోజులు ఫ్లైట్ జర్నీ తీసేస్తే ఈ 75 రోజుల్లో నేను 50 సిటీలు తిరుగుతున్నాను. ఓకే. ఎవ్రీడే ఒక దగ్గర ఒక మీటింగ్ పెట్టుకుంటాను. అయితే అట్లా నాకున్న పరిచయాలే కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఆటా కావచ్చు, తానా కావచ్చు, ఈ ఈ సంస్థలు టీటీఏ అని ఒక సంస్థ ఉన్నది, మాటా అని ఒకటి ఉంది, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్. ఇవి కాకుండా టీడీఎఫ్ అనే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందరికంటే ముందు స్టార్ట్ అయింది తెలంగాణకు సంబంధించి. తెలుగు సమాజంలో కూడా చాలా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి కలిపి ఎన్నో తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. ఎక్స్క్లూజివ్ తెలంగాణ కోసం కూడా ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ గ్యాదర్ అవుతూ ఉంటారు. ఇప్పుడు నేను అక్కడున్న పీరియడ్లో ఫిలడెల్ఫియాలో మాటా సభలు ఉన్నాయి, జూన్ 19, 20. అట్లాగే చార్లెట్లో టీటీఏ అని చెప్పి ఫైళ్ళ మల్లారెడ్డి గారని నల్గొండ, అతను అక్కడ ఫార్మా కంపెనీ, ఆయన స్టార్ట్ చేశాడు. అది ఇవాళ పెద్ద సంస్థ. అది అన్ని రాష్ట్రాల్లో కూడా అది ఉంది. ఆ సంస్థ చార్లెట్లో పెడుతున్నారు 17, 18, 19 జూలై. అట్లాగే ఆట మొదటి నుంచి ఉన్న సంస్థ 20 ఏళ్ళ నుంచి అమెరికా తెలుగు అసోసియేషన్, అది మనకు బాల్టిమోర్ అని వాషింగ్టన్ డీసీ పక్కన, అక్కడ ఒక 3 days వాళ్ళు జూలై 31, ఆగస్ట్ 1, 2 పెడుతున్నారు. తర్వాత హ్యూస్టన్లో అక్కడ తెలుగు కల్చరల్ అసోసియేషన్ అని చెప్పి 50 ఏళ్ళ వార్షికోత్సవాన్ని చేస్తున్నది. ఎప్పుడో నాగేశ్వరరావు, రామారావు కాలంలో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ సంస్థ 50వ వార్షికోత్సవం ఉన్నది, హ్యూస్టన్లో ఉంది. అది ఆగస్ట్ 8 ఏమో ఉన్నది. వీటన్నిటికీ నేను అటెండ్ అవుతున్నా. అక్కడ ఒక స్పేస్ కూడా తీసుకుంటున్నాం వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇదంతా. అట్లాగే నేను ఒక రూట్ మ్యాప్ పెట్టుకొని ఎవ్రీడే జర్నీ, ఎవ్రీడే 3 hours ట్రావెల్, 3 hours మీటింగ్. అట్లా ఒక ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి ఏ ఒక్కరు కూడా జస్ట్ ఒక 2-3 monthsలో 50 సిటీలు విజిట్ చేసిన వాళ్ళు మనకు బయట దేశాల వాళ్ళు ఉంటారని నేనైతే అనుకోవట్లేదు. నేను ఆ రిస్క్ తీసుకొని తిరుగుతున్నాను. అన్ని అసోసియేషన్స్తోని మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాను.